కర్నూలు జిల్లా కలెక్టరేట్ ఎదుట ఓ బాలిక పేరెంట్స్ నిరసనకు దిగారు. మైనర్ అయినా తమ కూతురుని ఎత్తుకెళ్లేందుకు సహకరించిన వ్యక్తులను కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ ధర్నా చేపట్టారు. వారికి ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. గూడూరు మండలం పొన్నకళ్లకు చెందిన హరికృష్ణ అనే వ్యక్తి మైనారిటీ తీరని బాలికను ప్రేమిస్తున్నాడని నమ్మించాడు. మాయమాటలు చెప్పి నలుగురు వ్యక్తుల సహకారంతో అన్నవరం తీసుకువెళ్లి పెళ్లి చేసుకున్నాడు. బాలిక పేరెంట్స్ ఫిర్యాదు మేరకు హరికృష్ణతో పాటు అతనికి సహకరించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అయితే హరికృష్ణకు సహకరించిన నలుగురిని కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ బాలిక పేరెంట్స్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. గూడూరు ఎస్ఐ కోడమూరు సీఐను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అమ్మాయి మిస్ అయిందని చెప్పి 18వ తారీఖున ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. అమ్మాయిని బోయ హరికృష్ణ మరి అతని అనుచరులు బోయ లక్ష్మణ, తిరుమలేషు, శివ, పవన్ ఈ నలుగురు కలిసి వాళ్ళకి సహకరించి వాళ్ళని కర్నూలులో విజయవాడ బస్ ఎక్కించి అన్నవరంకి వెళ్ళి పెళ్లి చేసుకోమని చెప్పేసి వాళ్ళకి పూర్తి డబ్బు అయితేనేమి వాళ్ళకి తెలియకపోయినా కానీ పూర్తి సమాచారం ఇచ్చి అక్కడ పోయి పెళ్లి చేసుకోమని చెప్పేసి చెప్పినారు. అక్కడ పోయి పెళ్లి చేసుకొని లాడ్జి తీసుకొని వాళ్ళు వచ్చేసి ఆ అమ్మాయిని చాలా మానసికంగా హింసించినారు. తర్వాత హింసించేటట్టు ఈ నలుగురు ప్రేరేపించినారు. ఇప్పుడు ఈ చర్యకి దీనికి వచ్చిన తర్వాత 21వ తారీఖు గూడూరు పోలీస్ స్టేషన్లో ఫోక్సో కేటుగా దీన్ని ఆల్టరేషన్ చేసినారు. 21వ తారీఖు నుంచి ఈరోజు 26వ తారీఖు దేశ ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవం రోజు కూడా ఈరోజు మా హక్కుల కోసం రోడ్డు మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇంతవరకు ఈ తల్లిదండ్రులు వాళ్ళ భయంతో ఇంతవరకు ఎప్పుడు కూడా కలెక్టర్ ఆఫీస్ ముఖం చూడలేదు. అలాంటి వాళ్ళు ఈరోజు మాకు న్యాయం కావాలి, మా హక్కులను కాపాడాలని చెప్పేసి ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఈ కూటమి ప్రభుత్వానికి ఈ పోలీసులు చేస్తున్నటువంటి చర్య వల్ల చాలా చెడ్డ పేరు వస్తుంది. ఈరోజు 21వ తారీఖు ఫోక్సో కేసుగా కన్వర్ట్ అయితే కూడా బోయ హరికృష్ణని అతనికి సహకరించిన నలుగురిని బోయ హరికృష్ణ మాత్రమే రిమాండ్ పంపించినారు. సహకరించిన నలుగురిని రోజు స్టేషన్లో పెట్టుకొని అదుపులో పెట్టుకొని వాళ్ళని విచారిస్తున్నామని చెప్పేసి రిమాండ్ పంపకుండా రోజు విచారిస్తున్నారు, ఇంటికి పంపిస్తున్నారు. మళ్ళీ